హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డైలీ టీట్స్. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన హోటల్ స్టైల్ దాల్ తడక ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు పప్పు మునిగే వరకు నీళ్లు పోసుకొని అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక మూత తీసుకొని పప్పుని మెత్తగా వెనుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన అల్లం, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ అన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండాలండి. గట్టిగా ఉంటే నీళ్లు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక్కసారి అంతా బాగా కలుపుకున్నాక ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తడకా కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి కొద్దిగా జీలకర్ర బాగా వేగిన తర్వాత 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రెడీ చేసిన తడకాని పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన దాల్ తడక రెడీ అయినట్టే. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ డైలీ టీట్స్.